ఎలాంటి వ్యక్తులు విజువలైజేషన్ చేస్తున్నా గానీ ప్రతి ఒక్కరికి విజువలైజేషన్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మీ విజువలైజేషన్స్ వర్క్ అవ్వట్లేదు అన్నా, లేదా మీరు ఫస్ట్ టైం విజువలైజేషన్ చేస్తున్న వ్యక్తులైనా మీరు ఏం చేస్తే విజువలైజేషన్స్ వర్క్ అవుతాయి, కొన్నిసార్లు విజువలైజేషన్స్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి, అసలు మీరు ఏ విధంగా విజువలైజేషన్ చేయాలి, ఈ విషయాలన్నిటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి మీరు ఒక క్లారిటీ తీసుకుని మీ లైఫ్ లో మీరు ప్రతి డ్రీమ్ ని అచీవ్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళైతే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఆల్రెడీ అలవాటైన వాళ్ళు ఏది కోరుకుంటే దానికి కరెక్ట్ గా ప్రాపర్ ఎనర్జీని ఇచ్చి విజువలైజేషన్స్ చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే చాలా మందిలో విజువలైజేషన్ అనేది మేము చేసినా గానీ మేము ఫెయిల్ అవుతున్నాము, విజువలైజేషన్ మాకు ఇంకా వర్క్ కాలేదు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజంగా పనిచేస్తుందా అనే డౌట్స్ తో గివ్ అప్ ఇచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మీరు పగటి కలలు కంటూ మీరు విజువలైజేషన్ ప్రాపర్ వేలో చేయకపోతే ఆ విజువలైజేషన్ మీకు జస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేదిగానే ఉంటుంది, మీకు రిజల్ట్ ని ఇచ్చే విధంగాని రియాలిటీలోకి వచ్చే విధంగాని ఉండదు. అలాంటి విజువలైజేషన్ మీరు గనక చేస్తుంటే ఇక్కడ మీరు నేర్చుకునే ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మీరు విజువలైజేషన్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. మన సబ్ కాన్షియస్ మైండ్ లో లోపల ప్రాసెస్ అనేది విజువలైజేషన్ చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవ్వి మొత్తం మైండ్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన మైండ్ లో కెమికల్స్ రిలీజ్ అవ్వి స్ప్రెడ్ అవుతూ ఉంటాయో మన మైండ్ లో వచ్చి ఈ చేంజెస్ వల్ల మన మైండ్ ఆ కమాండ్ ని రిసీవ్ చేసుకుని వెంటనే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి అది కమాండ్ గా ఇస్తూ ఉంటుంది. ఎవరైతే విజువలైజేషన్స్ అనేవి చేస్తున్నప్పుడు మైండ్ లో ఇలాంటి మార్పులు వస్తూ మెల్లగా ఎమోషనల్ కనెక్షన్ అనేది తీసుకోగలుగుతారో ఆ వ్యక్తుల యొక్క విజువలైజేషన్ అనేది పవర్ఫుల్ గా పనిచేస్తుంది. లైక్ మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు గనక స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వ్యక్తులు అనుకోండి, అంటే విజువలైజేషన్ ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు అనుకోండి, నేను లైక్ ఎగ్జాంపుల్ గా మీకు ఒక యాపిల్ ని, అది కూడా మీరు ఆల్రెడీ తిని ఉన్న యాపిల్ ని మీ చేతిలో ఉంది అని చెప్పాను అనుకోండి, దాన్ని మీరు ఫస్ట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఈ విధంగా ఎంప్టీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మెల్లగా మీరు యాపిల్ ని, ఆల్రెడీ తిన్న యాపిల్ ని మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు సెకండ్ స్టేజ్ లో యాపిల్ యొక్క షేప్ మీ మైండ్ లోకి ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు యాపిల్ ని క్లియర్ గా చూడగలుగుతారు. అంటే మీరు ఫోకస్ చేసే కొద్దీ మీ విజువలైజేషన్ లో కొద్దిగా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో థర్డ్ స్టేజ్ లో ఎవరైతే విజువలైజేషన్ చేస్తున్నారో వాళ్ళ విజువలైజేషన్స్ అనేవి పగటి కలలుగా మిగిలిపోతున్నాయి. ఎందుకంటే సాటిస్ఫై అయిపోయి విజువలైజేషన్ లో చూసేదాన్ని నిజంగా లైఫ్ లో ఉన్నట్లుగా భావించి అంతే అక్కడితో ఆగిపోతున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి విజువలైజేషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. మరైతే ఏం చేయాలి అంటే ఎనర్జీని మీరు ఫోకస్ చేస్తూ రిపిటేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ, అంటే విజువలైజేషన్స్ ని మళ్ళీ ఇన్పుట్ చేస్తూ ఫోర్త్ స్టేజ్ కి, అంటే యాపిల్ మీకు క్లియర్ గా కలర్ తో పాటు మీరు కొరికిన ఆ ఫీల్ అనేది తీసుకోవాలి. అంటే ఫస్ట్ మీరు టేస్ట్ ని ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ ఆ యాపిల్ ని నేనే తిన్నాను అనే భావం తీసుకుని, అలాగే అది మీరు తింటున్నప్పుడు వస్తున్న శబ్దం ఏ విధంగా ఉంటుంది ఆ శబ్ద ధ్వనిని కనెక్ట్ అవుతూ మీరు యాపిల్ పట్టుకున్నప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది అని టచ్ ఫీల్ ని తీసుకుంటూ యాపిల్ ని మీరు క్లియర్ గా చూస్తున్నట్లుగా మీ ఎనర్జీస్ ని ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో, అంటే 5 సెన్సెస్ కనెక్షన్ తో ఎప్పుడైతే మీరు థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ కి వెళ్తారో, క్లియర్ గా యాపిల్ ని చూస్తూ యాపిల్ కలర్ ని చూస్తూ 5 సెన్సెస్ యొక్క టచ్ ని మొత్తం అన్నిటినీ కూడా మీరు తీసుకున్నారు అంటే అప్పుడు అసలైన విజువలైజేషన్ అనేది ప్రాసెస్ మీ మైండ్ లో జరుగుతుంది. ఎప్పుడైతే సెన్సెస్ కనెక్షన్ అనేది మీరు ఇస్తారో అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో న్యూరాన్స్ మధ్యలో కమ్యూనికేషన్స్ అనేది జరిగి కొన్ని కెమికల్స్ అనేవి రిలీజ్ అవ్వి మీ బాడీకి మీ మైండ్ కి అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీ మైండ్ ఏం కమాండ్ ఇస్తే అది యాక్షన్ రూపంలోకి బాడీ తీసుకుంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే విజువలైజేషన్స్ లో సక్సెస్ అవ్వి రిజల్ట్ ని కళ్ళ ముందు చూస్తారు. అంతేగాని థర్డ్ స్టేజ్ లో మీరు గనక ఉంటే జస్ట్ విజువలైజేషన్ చేసి దానికి సాటిస్ఫై అయిపోయి మీరు ఏ విధమైన యాక్షన్స్ రూపంలో తీసుకోకపోయినా లేదా రిపిటేషన్స్
ఎనర్జీ అనేది విజువలైజేషన్స్ కి ఇవ్వలేకపోయినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీనిని గమనించి స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ కమ్యూనికేషన్ జరుగుతూ న్యూరాన్ కి మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా వచ్చే కెమికల్స్ అనేవి మీ బాడీ అంతటికి వెళ్ళినప్పుడు మాత్రమే విజువలైజేషన్ పవర్ అనేది బాగా వర్క్ అవడం జరుగుతుంది. దీన్ని మీరు గమనించి మీ మైండ్ లో మీరు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు 5 సెన్సెస్ కనెక్షన్ తో పాటు థర్డ్ స్టేజ్ లోని 4th స్టేజ్ లోని ఉండిపోకుండా 5th స్టేజ్ కి మీరు వెళ్ళేలాగా చూసుకోండి. 4th స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా ఎనర్జీని పాస్ చేస్తారు. 5th స్టేజ్ కి వెళ్తే మాత్రం ఇంకా పూర్తిగా ఎనర్జీ ఫ్లోయింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విజువలైజేషన్స్ చేసినప్పుడు ఒక వ్యక్తి సక్సెస్ అవుతాడు అనేది నిజమే. అయితే దానిలో 50% మాత్రమే ఈ ఎనర్జీ ఫోకస్ ఉంటుంది. రిమైనింగ్ 50% కూడా మీ ఎఫర్ట్స్, మీ యాక్షన్స్, మీ బ్రెయిన్ చెప్తున్నది మీ బాడీ ఫాలో అవ్వడము, సమయాన్ని ఎలా గడుపుతుంది అనే దాని మీద మీ విజువలైజేషన్ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని మీరు ఎక్కడ ఏ డౌట్స్ పెట్టుకోకుండా రిపిటేషన్స్ ని మీరు కనెక్ట్ చేసుకుంటూ, మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళైతే కొంచెం ఓపికగా మళ్ళీ విజువలైజేషన్ చేస్తూ టేస్ట్ ని, స్మెల్ ని, అలాగే టచ్ ని, మొత్తం అన్ని సెన్సెస్ యొక్క కనెక్షన్, ఎమోషన్స్ ని ప్రేరేపిస్తూ 5th స్టేజ్ కి మీరు వెళ్ళగలిగేటట్టు విజువలైజేషన్ చేయండి. 5th స్టేజ్ కి మీరు ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీ న్యూరాన్స్ మధ్యలో ఉండే కమ్యూనికేషన్స్ వల్ల మీ మైండ్ లో ఈ విధమైన చేంజెస్ వచ్చి వెంటనే మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని బాడీ చాలా ఇష్టంగాని ప్రేమగాని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా నేనే చేశానా అనే భావం కూడా మీకు వస్తుంది. సో ఈ రోజు నుంచి మీకు విజువలైజేషన్ ఎలా చేయాలో తెలిసింది. కాబట్టి పగటి కళలు కంటూ చాలా మంది విజువలైజేషన్స్ ఫెయిల్ అవుతున్నామని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి విజువలైజేషన్ చేయకండి. అసలైన ప్రాపర్ కనెక్షన్ ఇచ్చే విజువలైజేషన్ చేస్తూ ఎండ్ ఫీల్ తీసుకుంటూ సక్సెస్ అవ్వండి. ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉపయోగపడింది అన్న వాళ్ళు మన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది ఎంతో మందికి రీచ్ అవుతుంది. అలాగే నేను చాలా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మన ఛానల్లో షేర్ చేశాను, ముందు కూడా షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే మనీ బ్లాక్స్ క్లియర్ చేయించడము, లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలో నేర్పించడము, విజువలైజేషన్ నేర్పించడం, ఇలా నేను చాలా విషయాల్ని నేర్పిస్తూ ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఎవరైనా ఈ ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.